I request everyone to please take your seat. మీ అందరికీ తెలుసు గత 10-15 సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో కూడా నారాయణ ఆరోగ్యం వస్తు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇది ఫేమస్ అయిందంటే కేంద్ర జ్యోతి అనే ఒక కార్యక్రమం ద్వారా నారాయణ ఆరోగ్యం వస్తు అనే కార్యక్రమం ద్వారా వారికి అవర్ ఫౌండర్ చైర్మన్ గారికి నుండి న్యూరేళ్లు ఆయుర ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి విజన్ అనేది ఉంటుంది, కానీ ఆ విజన్ ఆ ఎయిమ్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది నారాయణ గారి నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పర్టిజం ఉంటుంది. హీఈస్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్. ఆ తర్వాత ఆ ఇయరే బ్రహ్మానంద రెడ్డి పాస్ వచ్చి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయటం వలన అప్పుడు పాస్ అయ్యారు. ఆ పాస్ అవటము, గ్రేస్ మార్క్స్తో పాస్ అవటం అనేది ఇట్ వాజ్ లైక్ ఏ బ్లో ఫర్ హిమ్. అది దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఆ రోజు మొదలుపెట్టిన హార్డ్ వర్క్, 10th క్లాస్ అయిన వెంటనే మొదలుపెట్టిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది ఈరోజు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయండి. ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నాకు తెలిసి రెస్ట్ తీసుకున్న రోజు ప్రత్యేకించి అనేది అయితే నేను చూడలేదు. 1985 నుంచి నేను నారాయణ గారితో అసోసియేట్ అవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ సేమ్ ఉంటుంది. ఈవెన్ బెడ్ మీద పడుకున్నా కూడాను ఉదయం ఒక 4 కాల్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ మినిట్ నుంచి నిద్ర నుంచి మేల్కొన్న ఆ మినిట్ నుండి రాత్రి మళ్ళీ బెడ్ మీద పడుకోవడానికి వచ్చేంత వరకు లాస్ట్ ఇంకొక ఫోన్ కాల్తో ఏదైనా అయిన తర్వాత నిద్రపోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. మేబీ ఆ రోజు డైరెక్ట్గా ట్యూషన్స్ చెప్తూ ఉండేవాళ్ళు ఇనీషియల్గా. ఆ తర్వాత ఒక గ్రూప్గా 3 సబ్జెక్ట్స్ ఓన్లీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. 3 సబ్జెక్ట్స్ కలిపి ఒక ట్యూషన్ పాయింట్ లాగా స్టార్ట్ చేయటం జరిగింది. కోచింగ్ సెంటర్ అనటం జరిగింది. ఆ తర్వాత జూనియర్ కాలేజెస్కి ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్ లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ దెన్ మెడికల్ కాలేజ్. ఈ విధంగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. అది ఎలా పెరుగుతూ వచ్చిందో అదేవిధంగా తన నెంబర్ ఆఫ్ అవర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగటం అని చెప్పలేమండి. ఎందుకంటే డేలో ఫిక్స్ అయింది 24 అవర్సే కదా. సో ఆ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కనుక డేలో కనుక పెరిగితే ఆయన వర్కింగ్ నెంబర్ కూడా ఇంకా పెరిగి ఉండేదేమో. కాబట్టి డేకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఫిక్స్డ్ కాబట్టి నారాయణ గారి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కూడాను మినిమం 18. హిస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఈజ్ మినిమం 18. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ అండ్ ద ఫోకస్. అండ్ ఇంకొకటండి, హార్డ్ వర్కింగ్. హీఈస్ ఏ హార్డ్ వర్కర్. ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతోమంది వైద్యుల్ని, ఇంజనీర్లని, శాస్త్రవేత్తల్ని, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసినటువంటి ఘనత మన విద్యా సంస్థలది. దీనన్నింటికీ మొదటి నుంచి మార్గనిర్దేశకం చేసి అందరినీ ఒక ప్రాపర్ వేలో పెట్టి స్టూడెంట్స్ని డిసిప్లిన్లో నడిపించి ఫ్యాకల్టీని ఆయన దగ్గర పనిచేసి అందరినీ కూడా ఎంతో ఉన్నతంగా ఆదరిస్తూ అభిమానిస్తూ వాళ్ళ చేత ఎంతవరకు మన స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి ఎంత గొప్పగా సేవ చేయాలో లేదా విద్యారంగంలో వాళ్ళని అభివృద్ధి పరచాలో మనకి దాని మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ సార్. ఇంకో విషయం, నారాయణ సార్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, విజనరీ లీడరే కాదు, విజనరీ అకాడమిషియనే కాదు. మీ అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి, నిరుపేదలకి వైద్య సేవలు అందజేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్. మీకు అందరికీ తెలుసు, నేత్రజ్యోతి ఈరోజు ఎంత ఫేమస్ అయిందో, నారాయణ ఆరోగ్యం వస్తు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇది ఫేమస్ అయిందంటే కేవలం మన యొక్క వైద్య సేవల వల్ల, నారాయణ సార్ యొక్క కమిట్మెంట్ వల్ల. ఎంత ఖర్చు అయినా సరే పేదలకి వైద్యాన్ని అందించాలి,
నిరుపేదలకి వైద్యాన్ని అందించాలి. నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమం ద్వారా, నారాయణ ఆరోగ్యం వస్తు అనే కార్యక్రమం ద్వారా, మాతృశ్రీ అనే పథకం ద్వారా ఎంతమంది బిడ్డలకి మంచి జీవితాన్ని ప్రసాదించారో మీకు అందరికీ తెలుసు.